భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇవాళ మనం ఆంజనేయ చరిత్రలోని వాలి సుగ్రీవుల జన్మ 2వ కథ తెలుసుకుందాం. మనం ముందు కథల్లో ఒక జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు 2వ కథ తెలుసుకుందాం. వృక్షరజసుడు. ఈ కథలో మరికొన్ని గ్రంథాల ప్రకారం వాలి సుగ్రీవుల జన్మ కథ మరో రకంగా ఉంది. అంజనాదేవిని దత్తపుత్రికగా స్వీకరించిన కుంజర వానరుడి అన్నదమ్ముల పిల్లల్లో వృక్షరజసుడు అని వాడు ఉండేవాడు. వాడు అంజనాదేవిని సొంత సోదరులాగానే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ వృక్షరజసుడికి దూకుడు ఆటలు అంటే ఇప్పటి కాలంలో లాంగ్ జంప్, హై జంప్ అలా ఉంటాయి కదా, అలాంటి విద్యలలో మంచి సరదా ఉండేది. దానికి తగ్గ నేర్పు ఉండేది. ఆ సరదాతో అతనికి ఒకసారి ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకి దూకుతూ మేరు పర్వతం దాకా వెళ్ళిపోయాడు. ఇక్కడ మేరు పర్వతం ఉంటే ఉత్తర ధ్రువం అని మనం గ్రహించాలి. అక్కడి దాకా వెళ్ళేసరికి అతనికి ఒళ్ళు తెలిసింది. తీరా చూస్తే ఆ మంచు గుట్టలలో తను ఎటు నుంచి వచ్చాడో ఎటు పోవాలో తెలియలేదు. తినేందుకు సరైన ఆహారము దొరకలేదు. అలాగే కొంతకాలం అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేయగా అక్కడి సూర్యాస్తమయాల పరిస్థితిని బట్టి అది ఉత్తర ధ్రువ ప్రాంతం అని గుర్తించి అక్కడి నుంచి దక్షిణంగా బయలుదేరాడు. కొంత దూరం వచ్చేసరికి కాస్త చెట్లు, అడవులు, సరస్సులు కనిపించాయి. ప్రయాణంతో అలసిపోయి ఉండటంతో ఒక మంచి సరస్సు కనిపించేసరికి బుడుంగున్న దానిలోకి దూకి పైకి లేచేసరికి తాను ఒక అందమైన ఆడకోతిగా మారిపోయి ఉన్నాడు. ఆ విషయం గమనించుకునేసరికి వృక్ష రజసుడికి ఒళ్ళంతా కంగారైపోయి ఒక దెబ్బంబడి ఒడ్డు మీదికి దూకేశాడు. అంత అయోమయంగా ఉంది. తను ఇలా ఎందుకు మారిపోయాడో ఏమీ అర్థం కావట్లేదు. ఏడుపు వచ్చేసింది. చూస్తుండగానే తన స్వరూపంలోనే గాక స్వభావంలో కూడా ఏవేవో మార్పులు వస్తున్నట్టు వృక్ష రజసుడికి అర్థమై మరింత దిగులైపోయింది. అయినా మార్పు ఆగటం లేదు. మెల్లిగా తన నడకల్లో ఆడకులుకులు, చూపుల్లో ఓరచూపులు, మనసులో భయం, సిగ్గు ఇలా వరుసగా మార్పులు వచ్చేసాయి. తాను తిరుగుతున్న ప్రదేశం ఇంద్రుడి ఆధీనంలో ఉన్న గంధర్వ విహార ప్రదేశం అని, తాను మునిగిన సరస్సు ఒక వింత దేవతా సరస్సు అని, దానిలో మగవాడు ఒకసారి మునిగితే ఆడదానిగా మారతాడని, ఆ ఆడది మరోసారి మునిగితే మళ్ళీ మగవాడుగా మారిపోతాడని, ఆడవాళ్ళకైనా ఇలాంటి కిటికీ జరుగుతుందని వృక్ష రాజసుడికి తెలీదు. మొదటిసారి మునిగంగానే ఆడతనం వచ్చేసరికి కంగారు అయిపోయి వృక్ష రాజసుడు ఒడ్డు మీదకి వచ్చేసాడు. అందువల్ల అతని ఆడతనం అలాగే ఉండిపోయింది. అలా ఆడకోతిగానే బెదురు చూపులు చూసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. వాలి సుగ్రీవుల జననం. ఇంతలో దైవయోగం వల్ల దేవేంద్రుడు అక్కడికి వచ్చాడు. వస్తూనే ఈ బెరుకు కోతిపిల్ల మీద ఆయన దృష్టి పడింది. ఈమె ఎవర్రా అని ఆలోచించి చూసేసరికి ఆయనకి కథంతా అర్థమైంది. గండరగండ్రుడైన వృక్ష రజసుడు ఇలా మారిపోయాడనేసరికి దేవేంద్రుడికి ఫక్కు నవ్వొచ్చేసింది. ఆయన గంధర్వ విహార భూమిలో ఉన్నాడు కనుక ఆయనకి సరదా పుట్టి ఆ కోతి సుందరితో సరసాలు మొదలెట్టాడు. దేవయోగం చాలా విచిత్రమైంది. అది ఏ క్షణాన ఏ జీవుల ద్వారా ఏ కార్యాలు సాధించదలుచుకుంటుందో ఎవరికి తెలీదు. సరసాలాడుతున్న దేవేంద్రుడికి ఆ కోతి సుందరి మీద నిజంగానే తమకం పెరిగిపోయి గట్టిగా వెంటపడ్డాడు. మగవాడితో సరసాలు రుచించని వృక్ష రజసుడు గింజుకొని దూరంగా పోతున్నాడు. ఈ పెనుగులాటలో దేవేంద్రుడు ఆ కోతి సుందరి తోకను గట్టిగా కౌగులించుకోవడంతో దేవతా శక్తి విశేషం వల్ల ఆ కోతి తోకలోంచి ఒక కోతి పిల్లవాడు ఊడిపడ్డాడు. తోకలోంచి పుట్టడం వల్ల వాడికి ఆ తర్వాతి కాలంలో వాలి అని పేరు ఏర్పడింది. ఈ వానర పుత్రోత్సాహంతో దేవేంద్రుడికి తమకం దిగి తనను తాను సంభాళించుకుని పుట్టిన పుత్రుడిని ఆశీర్వదించి చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. దైవయోగం చిత్రమని చెప్పుకున్నాం కదా. పైనుంచి దేవేంద్రుని సరసాలను చూస్తున్న సూర్యదేవుడికి ఇందాక నుంచి మనసు ఉడికిపోతోంది. ఇప్పుడు ఇంద్రుడు తప్పుకునేసరికి సూర్యుడు దిగాడు. ఆయన వస్తూనే ఆడ వృక్ష రజసుడి గొంతు గట్టిగా కౌగలించుకున్నాడు. అందువల్ల ఆ గొంతులోంచి ఒక మగపిల్లవాడు ఊడిపడ్డాడు. వాడికి తర్వాత కాలంలో సుగ్రీవుడనే పేరు ఏర్పడింది. ఈ దెబ్బతో ఆ కోతి కన్య వలవలా ఏడవసాగింది. దాంతో సూర్యభగవానుడు చల్లబడి ఓదార్చి
వృక్షరజసుడికి ఆ సరస్సు యొక్క మహిమ అంతా వివరించి, ఏమీ లేదయ్యా, మరోసారి దాంట్లోకి మునుగు, మగవాడివైపోతావని చెప్పి తన తోన తాను వెళ్ళిపోయాడు. వృక్షరజసుడు అలాగే చేసి మగవాడై ఒడ్డు మీదికి వచ్చాడు. ఇక వెళ్ళిపోదామని దూకబోతూ కొత్త పిల్లల వంక చూసేసరికి వారి దీనమైన చూపులకు గుండె కరిగిపోయింది. దాంతో దైవలీలకు ఆశ్చర్యపోతూ పిల్లలిద్దరినీ చెరువు చంకన వేసుకుని ఇంటికి చేరాడు. ఆ విధంగా మగవాడికి జన్మించిన వాలి సుగ్రీవులిద్దరూ ఆంజనేయుడికి మేనమామలయ్యారు. వీరు పుట్టిన కొద్ది కాలానికి ఆంజనేయుడు పుట్టినట్లు తోస్తోంది. శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు జన్మించినప్పుడు మాత్రం లోకమంతటా ఉత్తమ శుభశకునాలు కనిపించాయి. సూర్యగ్రహణం. అతను పుట్టిన 6వ రోజున అనగా అమావాస్య రోజున తెల్లవారక ముందే ఆకలిగా ఉందని ఆ పసివాడు గోల చేశాడు. ఆ రోజున సూర్యగ్రహణం కావటం వల్ల మహర్షులంతా సూర్యస్తుతి చేస్తున్నారు. సూర్యదేవా పాహి పాహి లోకబంధో పాహి పాహి త్వయి సమాగతే హసి జగదిదం త్వయి గతే కళాహీనమేవ తత్ అహహ జగదిదం పద్మమద్భుతం త్వం జగస్తకః పద్మినీసతే త్వం త్రయీమయో నేత్రగోచర తాదృగేవ భో దత్తరాణతి దత్తతాం ప్రభో త్వం వహద్య మే పూర్ణ సచ్చిదానంద సిద్ధయే పూర్ణ సచ్చిదానంద సిద్ధయే. ఆకలిగా ఉన్న పసివాడి కోసం ఏమైనా పళ్ళు తెద్దామని అంజనాదేవి బయటకెళ్ళింది. ఇంతలో ఉదయిస్తున్న సూర్యబింబం ఆ పిల్లవాడి కంటబడింది. అదేదో పండనుకున్నాడు. అంతే, దాన్ని అందుకుందామని ఆకాశంలోకి ఒక్క దూకాడు. సర్వదేవతామయుడే జన్మించిన ఆ దేవతా బాలుడికి సహజ సిద్ధంగా ఉన్న శక్తి ఎంతటిదో కానీ అతడు నిజంగానే ఆకాశంలో వాయుమండలం దాటి సూర్యమండలం దగ్గరికి చేరసాగాడు. ఆ రోజు సరిగా అదే సమయానికి సూర్యగ్రహణం రాబోతోంది. సూర్యుడిని పట్టుకోవాలని రాహు అదే సమయానికి సూర్యుడి వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో తనకంటే ముందుగా వేగంగా దూసుకుపోతున్న కోతి పిల్లవాడిని చూసి రాహు ఆశ్చర్యపోయి, ఎవడ్రా నువ్వు అని గద్దించాడు. రాహు అంటే నల్లటి తలకాయ ఒకటే కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అదేదో నల్లటి నేరేడు పండు అనుకున్నాడు బాలాంజనేయుడు. అందువల్ల బాలాంజనేయుడు రాహు తలకాయని గట్టిగా పట్టుకొని నోట్లో వేసుకోబోయాడు. రాహు గింజుకుని ఎలాగో తప్పించుకొని బెదిరిపోయి సరాసరి దేవేంద్రుడి దగ్గరికి పారిపోయి, దేవేంద్ర, నువ్వు నాకు సూర్యుడిని మింగేందుకు ఈరోజు అనుమతి ఇచ్చి చాటుగా మరొక కుర్రవాడిని కూడా అదే పని మీద పంపుతున్నావు, ఇది చాలా అన్యాయం అని దేవసభలో గట్టిగా అరిచాడు. ఇంద్రుడికి అవమానం అయిపోయింది. తన ఆజ్ఞతో నిమిత్తం లేకుండా ఎవడో దుర్మార్గుడు రాహు పదవిని దోచేసుకుంటున్నాడని ఆయనకి తోచింది. దాంతో ఆయన మహోగ్రుడై వజ్రాయుధం చేతపట్టి ఐరావతం ఎక్కి సూర్యమండలం వద్దకు చేరాడు. ఆ సమయానికి అప్పటికే నోరు తెరిచి సూర్యుడిని మింగబోతున్నాడు బాలాంజనేయుడు. ఇంతలో దేవేంద్రుడు ఆగు ఆగు అని అరుచుకుంటూ దగ్గరికి వస్తున్నాడు. బాలాంజనేయుడికి ఇంద్రుడి మీద ప్రత్యేక ఆకర్షణ కలగలేదు, కానీ ఆ తెల్ల ఏనుగును చూసేసరికి దాని మీద మోజు పుట్టి నోట్లో పెట్టుకుంటున్న సూర్యుడిని వదిలేసి ఐరావతం మీదికి దూకాడు. దేవేంద్రుడికి ఆశ్చర్యం అవుతోంది, ఆనందము అవుతోంది, కోపం వస్తోంది. ఇంతలో ఆ బాలుడు సరాసరి వచ్చి తన ఏనుగు మీద పడేసరికి ఆయనకు కోపమే ఎక్కువై చేతిలో ఉన్న వజ్రాయుధంతో కుర్రవాడి ఎడమ చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకి బాలాంజనేయుడు గిరిగిరా తిరిగి ఒక కొండ శిఖరం మీద పడ్డాడు. ఆ పడ్డంలో ఎడమ చెంపకు మరింత దెబ్బ తగిలి అది విరిగిపోయింది. పిల్లవాడికి స్పృహ తప్పిపోయింది, ప్రాణం కూడా ఎగిరిపోయింది. వాయుదేవుడి ఆగ్రహం. అప్పటికే ఇంద్రుడిని గమనిస్తున్న వాయుదేవుడికి తన పుత్రుడు స్పృహ తప్పి పడిపోవడంతో కోపం తలకెక్కింది. ఆయన కొండ మీద పడి ఉన్న పిల్లవాడిని చేతుల్లోకి ఎత్తుకొని దగ్గరలో ఉన్న ఒక కొండ గుహలోకి వెళ్ళి లోకంలో ఇక వాయు సంచారమే లేకుండా తనను తాను బిగించేసుకుని ఆ గుహలోనే కూర్చున్నాడు. వాయు సంచారం లేకపోవటం వల్ల 3 లోకాలలోని జీవులకు ఏ ఇంద్రియాలు కదలలేదు, ఏ నాడులు కూడా స్పందించలేదు. వాయువు అనంగానే చెట్లను కదిలించే గాలిని మాత్రమే మనం గుర్తు చేసుకుంటాం. నిజానికి గాలి వాయుదేవుడి యొక్క రూపాలలో ఒక రూపం మాత్రమే. ప్రపంచంలో చలనాన్ని కలిగించే శక్తి పేరు వాయువు. మానవ శరీరంలో అంతర్గతంగా నాడులు మొదలైనవి కదలడానికి వెనుకగల శక్తి కూడా వాయువే. ఆయుర్వేద పరిభాషలో దీన్నే వాతము అంటారు. బాగా లోతుగా ఆలోచిస్తే చలనాన్ని కలిగించేది చైతన్యమే. చైతన్యం అంటే అది పరిశుద్ధమైన బ్రహ్మ పదార్థమే. అందుకే వేదంలో నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మసి అన్నారు. భూమిలో అయినా, స్వర్గంలో అయినా, బ్రహ్మలోకంలో అయినా కూడా చలనం అనే క్రియ వాయుదేవుడి పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాయుదేవుడు తన చలనాన్ని బంధించేసరికి ముల్లోకాల్లోని జీవులకు ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చింది. ప్రాణాలు పోవటం కూడా వాయుదేవుడి
చలనం వల్ల జరిగే పనే. ఇప్పుడు వాయుదేవుడు తన క్రియలన్నీ బంధించేశాడు కనుక ప్రాణాలు పోవు, కానీ ప్రాణాంతకంగా ఉంటుంది. అది మరీ దుర్పరిస్థితి. అందువల్ల దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. తర్వాత ఏమైందో రేపటి కథలో చూద్దాం. సర్వే జన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.